అనగనగా విక్రమపురి అనే ఒక సమృద్ధికరమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విక్రమసేనుడు అనే వృద్ధరాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఎంతో ధర్మబుద్ధి కలవాడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. కాని ఆయనకు ఒకే ఒక్క చింత ఉండేది. ఆయనకు సంతానం లేదు. వయసు పైబడుతుండటంతో తన తర్వాత ఈ రాజ్యాన్ని అంతే ధర్మబద్ధంగా పాలించే సమర్థుడైనుడైన వారసుడిని ఎలా ఎన్నుకోవాలా అని రాత్రింబవళ్ళు ఆలోచించేవాడు. చివరకు రాజుగారు ఒక ఉపాయం ఆలోచించారు. కేవలం రాజవంశానికి చెందిన వారే రాజులు కావాలనే నిబంధనను పక్కన పెట్టి రాజ్యంలో ఉన్న యువకులందరిలోకెల్లా అత్యంత యోగ్యుడైన వాడిని వారసుడిగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. మరుసటి రోజు ఉదయం చాటింపు వేయించారు. రాజ్యంలో ఉన్న యువకులందరూ రేపు ఉదయం రాజదర్బారుకు హాజరు కావాలి. మహారాజుగారు మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నారు. అందులో నెగ్గినవారే తదుపరి రాజు. మరుసటి రోజు ఉదయానికి రాజదర్బారు యువకులతో కిక్కిరిసిపోయింది. ధనవంతులు, విద్యావంతులు, బలవంతులు, ఇలా ఎందరో యువకులు తామే కాబోయే రాజులమనే గర్వంతో రంగురంగుల దుస్తులు ధరించి వచ్చారు. ఆ గుంపులో శివుడు అనే ఒక సామాన్య పేద రైతు యువకుడు కూడా ఉన్నాడు. అతనికి పెద్దగా చదువు రాదు, వేసుకోవటానికి గొప్ప బట్టలు లేవు. కాని అతని గుండెల్లో నిండైన నిజాయితీ, తల్లిదండ్రుల పట్ల భక్తి ఉన్నాయి. రాజుగారు సింహాసనం దిగివచ్చి ప్రతి యువకుడి చేతిలో ఒక వింతైన ఇత్తడి నాణేన్ని పెట్టారు. ఆ నాణేలు చూడటానికి చాలా పాతవిగా, మట్టి కొట్టుకుపోయినట్లు ఉన్నాయి. రాజుగారిలా ప్రకటించారు. యువకులారా, మీ అందరికీ నేను ఒక్కొక్క నాణేన్ని ఇచ్చాను. ఈ నాణేన్ని తీసుకువెళ్ళి సరిగ్గా 1 నెల రోజుల పాటు మీ వద్దే ఉంచుకోండి. ఆ నాణేన్ని మీరు ఎలా ఉంచుకున్నారు, దానితో ఏం చేశారు అనేదే మీ పరీక్ష. సరిగ్గా 30 రోజుల తర్వాత ఇదే రోజున మీ నాణేలతో సహా దర్బారుకు తిరిగి రావాలి. ఇంటికి వెళ్ళిన యువకులంతా ఆ నాణేలను రకరకాలుగా మార్చటం ప్రారంభించారు. కొందరు దాన్ని బంగారు పూత పూయించారు, మరికొందరు దానిపై వజ్రాలు చెక్కించారు, ఇంకొందరు రసాయనాలతో ఆ ఇత్తడి నాణేన్ని కొత్తదానిలా మెరిపించారు. అందరి లక్ష్యం ఒక్కటే, రాజుగారికి తమ నాణేన్ని చూపించి మెప్పించటం. కాని శివుడు మాత్రం ఇంటికి వెళ్ళి ఆ నాణేన్ని దేవుడి గదిలో పెట్టాడు. ప్రతిరోజూ దానికి నమస్కరించేవాడు, దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించాడు. కాని ఆ నాణేనికి ఉన్న మట్టి, నలుపు అస్సలు వదలడం లేదు. ఎంత రుద్దినా అది మురికిగానే ఉంది. 1 నెల రోజులు గడిచిపోయాయి. శివుడి నాణేం రాజుగారిచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే కాస్త మురికిగా ఉంది. శివుడు భయపడ్డాడు. అందరూ తమ నాణేలను ఎంతో అందంగా మార్చుకునుంటారు. నా నాణేం చూస్తే ఇలా మురికిగా ఉంది. రాజుగారు నన్ను శిక్షిస్తారేమో అని బాధపడ్డాడు. కాని అతని తల్లి, నాయనా, రాజుగారు నీకెలా ఇచ్చారో అలాగే తీసుకువెళ్ళు. ఉన్నది ఉన్నట్లు చూపించడమే ధర్మం, అబద్ధపు మెరుపులు వద్దు అని ధైర్యం చెప్పింది. 30 రోజులు పూర్తయ్యాయి. దర్బారు మళ్ళీ యువకులతో నిండిపోయింది. రాజుగారు ఒక్కొక్కరిని పిలిచి నాణేలను పరిశీలించసాగారు. మొదటి యువకుడు ముందుకు వచ్చి వజ్రాలు పొదిగిన నాణేన్ని చూపించాడు. రాజుగారు నవ్వి పక్కన పెట్టారు. రెండవ యువకుడు బంగారు పూత పూసిన నాణేన్ని రాజుగారు నిశ్శబ్దంగా చూశారు. ఇలా అందరూ రంగులు, మెరుపులు, నకిలీ హంగులతో ఉన్న నాణేలను చూపిస్తూ గొప్పలు చెప్పుకున్నారు. చివరిగా శివుడి వంతు వచ్చింది. భయంతో వణుకుతూ తలదించుకుని తన చేతిలో ఉన్న ఆ పాత మట్టి కొట్టుకుపోయిన నాణేన్ని రాజుగారి ముందు పెట్టాడు. మహారాజా, నన్ను క్షమించండి. నేను ఈ నాణేన్ని ప్రతిరోజు శుభ్రం చేయడానికి ప్రయత్నించాను. కానీ దీని మురికి వదలలేదు. మీరు ఎలా ఇచ్చారో అలాగే తెచ్చాను అన్నాడు దీనంగా. చుట్టూ ఉన్న యువకులంతా గొల్లున నవ్వారు. ఇంతటి అమాయకుడు రాజవుదామని వచ్చాడా అంటూ ఎగతాళి చేశారు. కాని మహారాజు విక్రమసేనుడు
సింహాసనం నుండి దిగివచ్చి శివుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నారు. శివుడి చేతిని పైకెత్తి బిగ్గరగా ఇలా ప్రకటించారు: ఈ విక్రమపురి రాజ్యానికి తదుపరి వారసుడు కాబోయే మహారాజు ఈ శివుడే. దర్బారంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. మిగిలిన యువకులు ఆశ్చర్యపోతూ కోపంగా, మహారాజా, ఇది ఎలా సాధ్యం? మా నాణేలు బంగారంలా మెరుస్తున్నాయి, అతని నాణే మురికిగా ఉంది కదా అని ప్రశ్నించారు. అప్పుడు రాజుగారు గంభీరంగా నవ్వి ఇలా చెప్పారు: యువకులారా, నేను మీకిచ్చిన నాణేలు సాదాసీదా ఇత్తడి నాణేలు కావు. నేను వాటిపై అపరంజి రసాయనం అనే ప్రత్యేకమైన నల్లటి పూత పూయించాను. ఆ పూతను మార్చడం గాని కరిగించడం గాని ఎవరికీ సాధ్యం కాదు. దాన్ని ఎంత రుద్దినా ఆ నలుపు వదలదు. మీ నాణేలు మెరుస్తున్నాయంటే మీరు నేను ఇచ్చిన అసలు నాణేలను మార్చేసి మార్కెట్లో దొరికే కొత్త నాణేలకు రంగులు పూసి నన్ను మోసం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఈ శివుడు మాత్రమే నాపై నమ్మకంతో నేను ఇచ్చిన అసలు నాణేన్ని ఎటువంటి కపటం లేకుండా ఉన్నది ఉన్నట్లు తెచ్చాడు. రాజ్యాన్ని పాలించేవాడికి తెలివితేటల కంటే ముందు నిజాయితీ, నమ్మకం ఉండాలి. అవి శివుడిలో ఉన్నాయి. రాజుగారి మాటలకు మిగిలిన యువకులంతా సిగ్గుతో తలదించుకున్నారు. శివుడి నిజాయితీని మెచ్చుకుంటూ దర్బారంతా జయ జయధ్వానాలు చేశారు. ఆ తర్వాత శివుడు యువరాజుగా మారి లోకజ్ఞానాన్ని నేర్చుకుని ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పరిపాలన సాగించాడు. తాత్కాలిక లాభం కోసం లేదా ఇతరులను మెప్పించడం కోసం అబద్ధాలు, మోసాలతోడు తీసుకోకూడదు. నిజాయితీ అనేది మొదట్లో కష్టంగా, అవమానకరంగా అనిపించినా చివరికి అదే మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. సత్యమే ఎల్లప్పుడూ జయిస్తుంది.